హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగుతుంది. ఆయా శాఖల అధికారులు బాధితుల వినతులను స్వీకరిస్తున్నారు. బాధితుల నుంచి వస్తున్న వినతుల్లో ఎక్కువగా భూ పంచాయతీలే ఉన్నట్లు తెలుస్తుంది. తెల్లవారుజాము నుండే రాష్ట్ర నలుమూల నుండి ప్రజాభవన్ వద్దకు చేరుకున్నారు బాధితులు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మాధవి అందిస్తారు. మనం ప్రజావాణి దర్బార్ దగ్గర ఉన్నామండి. ఈ రోజు సో వీరందరి సమస్యలు కూడా రేవంత్ రెడ్డి తీరుస్తాడు అనే నమ్మకంతో మేము వస్తున్నామని చెప్పేసి జరుగుతుంది. అలాగే ఇక్కడ వేరే వాళ్ళు కొంచెం వేరే డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వాళ్ళు విఆర్ఓ సమస్య గురించి మాట్లాడడానికి జీవో పాస్ చేయాలని చెప్పేసి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. మీది ఏ డిస్ట్రిక్ట్? మేడం మా జైచల్ జిల్లా. మా నాన్న వీఆర్ఏ. మా నాన్న వయసు 60 సంవత్సరాలు. గత ప్రభుత్వం వీఆర్ఏలకు సర్దుబాటు చేయడం కోసం ఇచ్చినటువంటి జీవో 81, 85 వలన 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వాసులకు పూర్తి అన్యాయం అంటే అన్యాయం జరిగింది మేడం. 2,500 వీఆర్ఏ కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అతి తక్కువ సమయంలో ఎటువంటి ఆర్థిక ప్రయోజనం లేకుండా 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఇలా పదవి విరమణ పొందుతున్నారు. మేము సమ్మె చేసినప్పుడు 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏలకు వారసులకు ఉద్యోగం ఇవ్వాలి అనే ఒక సమ్మె డిమాండ్ తోటి మేము ముందుకేరాం. కానీ జేఏసీ నాయకులు గత ప్రభుత్వం ఇచ్చిన హామీని కూడా పట్టించుకోకుండా మాకు అన్యాయం చేసింది. 81, 85 జీవో వల్ల మాకు అన్యాయం జరిగినప్పుడు మాలో కొంతమంది గౌరవ హైకోర్టును, తెలంగాణ హైకోర్టును సంప్రదించినప్పుడు ఆ జీవో 81, 85 వలన 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వారసులకు అన్యాయం జరుగుతుంది. ఈ జీవోను సవరణ చేసి వారికి న్యాయం చేయండి అని హైకోర్టు చెప్పి స్టేటస్కు ఆర్డర్స్ ఇచ్చినా కూడా మమ్మల్ని వినకుండా 50 సంవత్సరాలు దాటిన వీఆర్ఏలను వివిధ డిపార్ట్మెంట్లు, పిహెచ్ వర్కర్లుగా, లస్కర్లుగా, మిషన్ హెల్పర్లుగా, వివిధ డిపార్ట్మెంట్లో ఓఎస్డీలుగా సర్దుబాటు చేసి చేతులు దురుకుంది గత ప్రభుత్వం. కోర్టు ఆదేశాలతో ఇంతవరకు వాళ్ళకు జీతాలు కూడా రాలేదు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది. రోజులు మారినాయి, ప్రభుత్వం మారింది, ప్రజాపాలన వచ్చింది. కాబట్టి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాకు న్యాయం చేసి మాకు 50 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏ వాసులకు ఉద్యోగం ఇస్తానని కోరుకుంటున్నాను. రేవంత్ సార్ అన్న, ఇక మనది అక్కడే నా గడే సింగపూరు. ఇక నాకు ఒక బిడ్డ ఉంది, పెళ్లి చేసిన వాళ్ళు వెళ్ళిపోయారు. నీ గుడిశాలని మేము ఉండాలి, మేమేం చేయాలని. నాకైతే ఎవరు లేరు. నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది. నాకు 2,000 పింఛన్ వస్తుంది. మొన్న అప్లికేషన్ పెట్టినా కానీ దాని మీద నాకు అంత మతి రాలేదు. మళ్ళీ పెట్టిన అన్న, సారీ మళ్ళీ పెట్టిన దానికి. ఇప్పుడు నా ప్రాబ్లం చాలా ఉంది అన్న. నాకు ఎవరు చూసేటోళ్ళు లేరు అన్న. నువ్వు దయచేసి నన్ను చూడాలన్నా, నాకు ఒక కన్ను చూడాలి. ఇక్కడ మీరు తెలంగాణ వచ్చింది కదా, ఇప్పుడు మా నాన్న వచ్చిండని మాకు ధైర్యం ఉంది అన్న. మీరన్నా కాపాడుకోండి. మేము 10 ఏళ్ళు తిరిగి మాకు బెజార్ వచ్చింది అన్న. ఉన్నొక్క బిడ్డని పెళ్లి చేసి ఇచ్చిన, ఒక గుడి ముందల పుస్తక కట్టించిన అన్న. నాకు ఇవ్వడానికి చేత కాకపోతుంటే అల్లుడు బండి పెట్టలేవు, బంగారు పెట్టలేవు అని పెండ్లం నెంట ఎట్టుకపోయిండు అన్న. నా బాధ నేను ఎవరు చెప్పుకోలేను. ఒకరింటి ముందల గుడిసేసుకొని బతుకుతుండన్నా నేను. ఆసిఫ్ నగర్ అన్నది, ఆసిఫ్ నగర్లో ఉండి వచ్చిందన్న. ఇక్కడ నా బతుకు ఏమి ఎవరు చెప్పలేదు. ఇక నా పేరు పంజాల సురేష్ గౌడ్ అండి. నేను యాదాద్రి జిల్లా నుండి బీబీనగర్ మండల గ్రామం మా హెడ్ క్వార్టర్ నాది. నేను 14 సంవత్సరాల నుంచి నార్నే దొంగ కోసము నేను ఉద్యమం చేస్తున్నాను. ఏ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకుంటలేరు. పిచ్చోన్ లెక్కలు తిరుగుతూ ఉన్నా. నా ఆస్తులు కూడా అమ్ముకున్నా. ఈ తెలంగాణ వచ్చిందనే పేరే కానీ తెలంగాణలో పరాయి రాష్ట్రపౌడు కూడా వచ్చి మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నీ కూడా అమ్ముకున్నాడు. రిజిస్ట్రేషన్లు కూడా చేయించుకున్నాడు. రిజిస్ట్రేషన్లు కూడా మళ్ళీ ఆర్మీ పీపుల్స్ వాళ్ళకు అమ్మేసి వాళ్ళని ఆగం చేస్తున్నాడు. దేశంలో ఉన్నటువంటి 75,000 మంది ఆర్మీ పీపుల్స్లకు వీడు ప్రభుత్వ భూమి వెంచర్ చేసి ఫ్లాట్లుగా మార్చి అమ్మేసిండు. ఈ సబ్ రిజిస్టర్లు ఎవడైతే రిజిస్ట్రేషన్ చేసిండో వానికన్నా సిగ్గుశరమన్నా ఉండాలి. వాడు కూడా ప్రభుత్వ భూమిని ఏ రకంగా రిజిస్ట్రేషన్ చేస్తాడు? ప్రభుత్వ భూములు తర్వాత ఇప్పుడు రెవెన్యూ వాళ్ళు కూడా వాళ్ళకు కూడా కనీసం ఇంగిత జ్ఞానం ఉండాలి. సో చూస్తున్నారు కదండి, ఇది ఈరోజు ప్రజావాణి కార్యక్రమం. చాలామంది అనేక సమస్యలతో ఇక్కడికి రావడం జరిగింది. వారందరి సమస్యలకు కూడా ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రావడము మాకందరికీ కూడా ఒక బలాన్ని ఇస్తుంది. మా సమస్యలు తీరుతాయి అనే ఆశతో రావడం జరుగుతుందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. మరి వేచి చూద్దాం వీరందరి సమస్యలు రేవంత్ రెడ్డి ఎలా తీరుస్తారు.